ఈరోజు దొండకాయ కూర ఎలాగ వండాలో నేను చెప్తానండి. దొండకాయలు ఇలా కట్ చేసుకున్నానండి. ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. చిటికెడు పసుపు, కారం, సరిపోయినంత సాల్ట్ అండి. చింతపండు గుజ్జండి. నేను చింతపండు కొంచెం తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ నేను సరిపోయినంత ఆయిల్ వేస్తానండి. ఈ మాత్రం నూనె పడుతుందండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఫస్ట్ ఇవి దొండకాయలు వేసుకోవాలండి. వేగించుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి వేగడానికి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. మూత పెట్టుకుని 10 నిమిషాలు పాటు మగ్గనియండి. సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మూత తీసుకుని చూసుకుంటున్నామండి. ఇలా మగ్గనియండి. కానీ దొండకాయలు మనం మూత తీసుకుని ఇలా అంతమాని కలుపుతూ ఉండాలండి. లేకపోతే మగ్గవండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లి పేస్ట్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకోవాలండి మంట. చిటికెడు పసుపు, కారం, సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఇలా దొండకాయలకి కలిసేలాగా మసాలాని కలుపుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకొని మసాలాని కొంచెం మగ్గించుకోవాలండి. మళ్ళా మూత తీసుకొని
మళ్ళీ కలుపుతా ఇలాగ కలపాలండి. దొండకాయ కూరకండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇవి ఆయిల్లో వేగాలి కదండి. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి. నేను ముందుగా చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నానండి. అదేనా కొంచెం సరిపోద్దండి. చింతపండు ఎక్కువ వేస్తే ఎక్కువ పుల్లగా అయిపోతే తినలేవండి. కొంచెం అయితేనే మనకి కరెక్ట్గా సరిపోద్దండి. నేను ఈ గుజ్జుని ఇందులో వేసేసుకోవాలండి. గుజ్జు కొంచెం వాటికి కొంచెం పట్టాలండి. ఒక నిమిషం అయితే చాలండి. తర్వాత వాటర్ వేసేసుకోండి. నేను 2 గ్లాసులు వాటర్ దీనికి సరిపోద్దండి. అంతేనండి. ఇది కొంచెం ఒక 10 నిమిషాల పాటు ఉడకాలండి. ఉడికిందండి. ఇప్పుడు మూత తీసుకుని చూద్దామండి. పులుసు ఉడికిపోయిందండి. దొండకాయ పులుసు చూసారు కదండి మీరు. రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, దొండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండదండి దొండకాయ పులుసు.